ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు? ఇక్కడ చూసినప్పుడు ఆ పుస్తకంలో ఉన్నది ఏంటో తిను అన్నదప్పుడు ఏమంటుందో ఫస్ట్ గెట్ ఇట్ ఇన్సైడ్. చదివేటప్పుడు బాగుంటుంది. దేవుడు నీ పక్షాన ఉన్నాడు, ఆహా వండర్ఫుల్, దేవుడు నా పక్షాన ఉన్నాడు, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. కష్టంగా ఉండే ఈరోజు మనుషుడు చూడండి, తినడానికి ఈజీ, చదువుతానికి ఈజీ. నీతిమంతుల పక్షాన దేవుడు ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకిస్తాడా? నీతిమంతుడు మొరపెట్టగా దేవుడు జవాబిస్తున్నాడు. అంటే వెన్ యూ గెట్ టు ద రియాలిటీ, వెన్ యూ డైజెస్ట్ ఇట్, నీతిగా ఉండాలా కష్టమే, ప్రార్థన చెయ్యాలా, దేవుడికి దగ్గరగా ఉండాలా కష్టమే. వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రాక్టికల్ డైజెషన్ కష్టం. ఎందుకంటే డైజెస్ట్ అయిందనుకో నెక్స్ట్ పవర్ వస్తుంది కదా. వెన్ యూ ఈట్ ద వర్డ్, వెన్ యూ డైజెస్ట్ ద వర్డ్, యూ హ్యావ్ పవర్. ఈ రోజు దేవుడు నీకు ఎంత చేయొచ్చు, పరిశుద్ధాత్ముడు ఎంత నొక్కచ్చు. ఇఫ్ యూ డోంట్ యాక్సెప్ట్, ప్రయోజనం లేదు. అందుకని యేసు ప్రభు చెప్పిందంతా చెప్పి చెవులు గలవారు వినడుగాక ఆత్మ చెప్పు కాదు. డూ యూ అండర్స్టాండ్? ఇదిగో అందరూ వింటున్నారు, ఎంతమందికి ఎక్కింది? దట్ ఈస్ ద ఛాలెంజ్. ఎందుకంటే ఆశ ఉందా, దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ లేదా, గాడ్ విల్ ట్రై, అంతే. ఇంకా దానిపైన లేదు. ఎందుకంటే నీ హృదయం తగినట్టుగానే నీ జీవితంలో దేవుని వాక్కు శక్తి కనబరచబడుతుంది. ఈరోజు ఎంతో శక్తి లేని క్రైస్తవాన్ని చూస్తున్న కారణం ఏంటంటే దేవుని వాక్కు చదువుతాం కాదు. చదవని వారు ఎంతోమంది ఉన్నారు, చదివిన వారు మాత్రం ఎలా ఉన్నారు? చదివి దాని ప్రకారం జీవించని వారు. ఇట్ టేక్స్ అ సాక్రిఫైస్, ఇట్ టేక్స్ పెయిన్, ఇట్ టేక్స్ ఎఫర్ట్.